నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో కొత్త రేషన్ కార్డులను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నారు. అలాగే దీంతో పాటు రేషన్ బియ్యం వద్దనుకునే వాళ్ళకి ప్రతి నెలలో కూడా ఒక కార్డుకి కొంత అమౌంట్ అయితే డబ్బులు వేయబోతున్నారండి. సో ఈ యొక్క 2 విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికే చాలామంది దాదాపు 4,00,000 మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎలా చెక్ చేస్తున్నారు, కార్డ్స్ అనేటివి మనకి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అలాగే కార్డులలో ఎవరైనా తొలగించాలన్న కరెక్షన్స్, సింగిల్ మ్యాన్కి కార్డు అనేది ఏ విధంగా వస్తుంది, కంప్లీట్గా అప్డేట్లో నేను మీకు అన్ని విషయాలు కూడా కవర్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూడండి. రేషన్ కార్డు కోసం కావాలనుకున్నా లేదా రేషన్కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు మనకు రీసెంట్లీ శ్రీకారం అయితే చుట్టారు. అందులో భాగంగానే రేషన్ కార్డులకు సంబంధించి మనకు కరెక్షను, అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి, కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మనకు సైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4-8 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే అందాయని మనకు ఒక సమాచారం అయితే వచ్చింది. ఇందులో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని మనకు 6th స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఈ 6th స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నటువంటి ఫ్యామిలీలో ఎవరైనా సరే ఉంటే, సో మీకు సంబంధించి మీరు గతంలో ఏ ఫ్యామిలీలో ఉన్నారు, ఎక్కడి నుంచి ఏ ఫ్యామిలీకి యాడ్ అయ్యారు, సో అక్కడి నుంచి మీరు స్ప్లిట్ అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అనేది మ్యారేజ్ ద్వారా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారా, లేక విడిపోయి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెక్ చేస్తారు. అంటే విడిపోయి అంటే కొంతమంది డివోర్స్ తీసుకొని ఆ డివోర్స్ పేపర్స్ అనేటివి అక్కడ పెట్టి, సో మాకు ఈ విధంగా కొత్త రేషన్ కార్డు కావాలండి, మేము విడిపోయామని చెప్పేసి స్ప్లిట్ అయిపోయి అంటే వాళ్ళిద్దరు వేరైపోయి అంటే స్ప్లిట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళు వేరే వేరేగా రేషన్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అనేది చేసుకొని ఒక 5 సంవత్సరాల క్రితం లాస్ట్ ఇయర్ కానీ లేదంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కానీ ఇట్లాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా మనకు వెరిఫై చేస్తుంది, ఏ విధంగా కన్సల్ట్ చేసి మనకు రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనకు సంబంధించి రేషన్ కార్డు ఎలిజిబిలిటీలో ఎవరైతే మనం రేషన్ కార్డు కావాలని పెట్టుకున్నామో, సో వాళ్ళు మ్యారేజ్ ద్వారా వస్తున్నారా, విడిపోయి వస్తున్నారా అనేది అయితే చెక్ చేస్తారు. సో మ్యారేజ్ ద్వారా కనుక వస్తే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ రీసెంట్లీ చూస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చున్నారు. ఇన్ కేస్ మీరు పెట్టుకుంటే చూడండి, మీ కార్డులో నుంచి మీరు స్ప్లిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగిల్ పర్సన్ అయితే ఒక్కడనే పెట్టి మిగతా వాళ్ళని కార్డులోంచి బయటికి తీరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రుల కార్డులకైతే యాడ్ అవ్వాలి. యాడ్ అయిన తర్వాత మొత్తం నలుగురు అవుతారు. ఈ నలుగురిలో తల్లిదండ్రులు ఇద్దరిని ఒక కార్డులో పెట్టి ఇంకొక ఇద్దరిని కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తని ఇద్దరిని స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేసిన తర్వాత వాళ్ళకి కొత్త కార్డుకి అయితే అప్లై చేస్తారు. సో అప్లై చేసే ప్రాసెస్లో పాత వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ప్రాబ్లం లేదు. కానీ కొత్తగా ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకుంటే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా పర్లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే వెంటనే ఇవ్వండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తే మీకు ఫాస్ట్గా అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే దానికి సంబంధించి మీరు సచివాలయంలో డిఎని కనుక మీరు అడిగితే వాళ్ళైతే మీకు తగినటువంటి డాక్యుమెంట్స్ చెప్తారు. సో మ్యాక్సిమం మనకు వచ్చేసి ఈ యొక్క నోటరీ అయినా సరే, లాయర్ ద్వారా నోటరీ అయినా సరే తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి అయినా సరే చెప్తారన్నమాట. సో వాళ్ళు ఏది చెప్తే అదైతే చేయండి. మీరేం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 2 లింకులు అయితే ఉండాలి. మీకు ఎక్కడ కూడా మీ పేరు మీద ఎక్కడ కూడా ఇంటి పట్టా అనేది వచ్చి ఉండకూడదు. ఎక్కడ కూడా మీ పేరు మీద ఇంటి పట్టా ఉండడమే కాకుండా మీ యొక్క కార్డులో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు, ప్రభుత్వ పెన్షనర్లు ఉండకూడదు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఏవైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా రేషన్ కార్డులో ఉండి అంటే మ్యారేజ్ అయినటువంటి వారు కాకుండా మ్యారేజ్ కాకుండా ఉన్నటువంటి వారి గురించి చెప్తాను. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా మీరు గవర్నమెంట్ రికార్డ్స్లో
మీకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా ప్రభుత్వ పెన్షనర్ కానీ లేకుండా చూసుకోండి. అలాగే మీకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డు అయితే ఇవ్వరు. మీ పేరు మీద గతంలో కానీ ఇప్పుడు కానీ కొత్తగా కారు కొన్నా లేదంటే మీకు సంబంధించినటువంటి కారు మీ పేరు మీద ఉన్నా సరే మీకు రేషన్ కార్డు అయితే రాదనమాట, రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళు భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎనీథింగ్ ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు కార్డు మీద అప్లై చేసుకునే వాళ్ళ పేర్ల మీద కార్లు ఉండకూడదండి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీఆర్ అనేది ఫైల్ అయి ఉండకూడదు. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అనేది కన్సిడర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలిజిబిలిటీలోకి అయితే తీసుకొస్తుంది. ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో సో వారికి మాత్రమే కొత్త కార్డులు అయితే ఇస్తారండి. ఇవి పీవీసీ కార్డ్స్ అనమాట. సో మనకు ఏటీఎం కార్డ్ టైప్లో చిన్న కార్డ్స్ అయితే ఉంటాయి. ఆ కార్డ్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులను మనం తీసుకొని మనకు రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో గతంలో మనకు రేషన్ షాపుల్లో ఎలాగైతే ఇస్తున్నారో ఇప్పుడు అదే విధంగా తీసుకొచ్చారు. లాస్ట్ గవర్నమెంట్లో మనకు రేషన్ వెహికల్స్ ద్వారా రేషన్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు డైరెక్ట్గా రేషన్ షాప్కి అయితే వెళ్ళాలి. కొంతమంది రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకున్నా ఆ రేషన్ బియ్యాన్ని తినడం లేదు. సో అది మనసు అంటే అది మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్రమ రేషన్ రవాణాని ఆపివేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు శ్రీకారం అయితే చుడుతుందన్నమాట. సో ఒక్కొక్క కార్డులో ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది కూడా తినగలిగే రకం బియ్యం అయితే ఇప్పుడు సప్లై చేయడానికి వీలు పడడం లేదు. సో గత గవర్నమెంట్ కూడా మనకు తినగలిగే బియ్యం అని చెప్పారు. కానీ ఒక 2 నెలలు ఇచ్చిన తర్వాత మొత్తం లావు బియ్యం వచ్చాయి. సో చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ దొడ్డు బియ్యాన్ని అయితే మనకు లావుగా ఉండే బియ్యాన్ని ఇచ్చి మనకిచ్చిన రేషన్ షాపుల్లో తీసుకొచ్చి బయట మార్కెట్లో రూ. 13, రూ. 12 అయితే బయట బ్లాక్లో అమ్మేస్తున్నారు. ఇక్కడ అమ్మేసేటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు చేసే వారిని ఏం చేయలేకపోతుంది. సో అమ్మేవాళ్ళు లేకపోతే కొనేవాళ్ళు ఉండరన్నమాట. కానీ ఇక్కడ ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అవి తినలేకపోతున్నారు కాబట్టి నచ్చిన బియ్యం కొనుక్కొని తినడానికి ఇవి అమ్మేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఎవరైతే ఈ బియ్యం ఏం తినలేమనుకుంటారో అటువంటి వారికి ప్రతి నెల కూడా డబ్బులు అయితే ఇచ్చే విధంగా అయితే ప్రణాళికని సిద్ధం చేస్తుంది. సో ఎంత మొత్తంలో ఇస్తారు అనే దానికి సంబంధించి చూస్తే మ్యాక్సిమం మనకు 1 కిలోకి రూ. 49 నుంచి రూ. 55 లోపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక్కొక్క మనిషికి కార్డులో 5 కిలోల చొప్పున బియ్యం అయితే ఇస్తారు. ఈ 5 కిలోల చొప్పున మీరు కుటుంబంలో నలుగురుంటే మీకు వచ్చేసి నలుగురికి కలిపి 20 కిలోల బియ్యం వస్తాయి. సో మీకు దాదాపు రూ. 1000 నుంచి 1500 అట్లాగైతే పడతాయి. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చింతపండు, నూనె, కందిపప్పు, పెసరపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, శనగలు, ఇంకా చింతపండు, మిరపకాయలు ఇట్లాంటి వస్తువులన్నీ కూడా రేషన్ షాపుల్లో సబ్సిడీదారులకే అందించాలని చెప్పేసి కొత్తగా ఇవి కూడా తీసుకొచ్చారు. ఇన్ కేస్ అవి కూడా మాకు సరుకులు కూడా మాకు వద్దంటే వాటికి సంబంధించి సబ్సిడీ ఎంత వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బయట మార్కెట్లో కందిపప్పు వచ్చేసి కిలో కందిపప్పు రూ. 130 నుంచి రూ. 140 మధ్యలో ఉందనుకోండి. మనకు రేషన్ షాప్లో రూ. 65 లేదా రూ. 70 అయితే వస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనకైతే ఇప్పుడు యాడ్ అవుతుందన్నమాట. సో మాకు రేషన్ సరుకులు వద్దు, రేషన్ బియ్యం వద్దు, మాకు డబ్బులు ఇవ్వండి, మేము కొనుక్కుంటామని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకైతే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కార్డుకి గరిష్టంగా 3500 నుంచి 5500 వరకు మనకైతే బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో మనం రైస్ కొనుక్కొని మనం సరుకులు కూడా కొనుక్కోవచ్చు. సో ఇది చాలామంది అయితే మాకు ఈ యొక్క ఆప్షన్ బాగుందంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇలాగ మాకు డబ్బులు ఇస్తే మేము రేషన్ బియ్యం అనేది కొనుక్కొని తింటాం మంచిదేను. ఇన్ కేస్ ఒకవేళ మాకు డబ్బులు ఈ నెల వద్దు, రేషన్ బియ్యం కావాలనుకుంటున్నాము, అప్పుడు మేమేం చేయాలంటున్నారు. సో దీని అంతటి కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఏ నెల కా నెల రేషన్ బియ్యం కావాలంటే తంబేసి బియ్యం తీసుకోవచ్చు. తంబేయకుండా డైరెక్ట్గా మీరు మాకు ఈ విధంగా రేషన్కి డబ్బులు కావాలనుకుంటే డబ్బులు తీసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 2 విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. మనకు రాగులు, జొన్నలు, సజ్జలు, తర్వాత బెల్లం, చింతపండు, నూనె, చక్కెర ఇట్లాంటి వస్తువులన్నీ కూడా దాదాపు 8 నుంచి 10 రకాల వస్తువుల వరకు మనకు రేషన్ షాపులోకి నుంచి అందివ్వబోతున్నారు సబ్సిడీ రేట్లకే. అవి కావాలంటే అవి తీసుకోవచ్చు, వద్దనుకుంటే డబ్బులు తీసుకోవచ్చు. సో డబ్బులు తీపించుకునే దానికి మాత్రం మనకు జీవో అనేది త్వరలో జారీ చేసి మనకు ఈ జీవో అనేది జారీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికైతే కావాలనుకున్నారో ఈ ఆప్షన్ ఎంచుకుంటారో ఆ ఆప్షన్ ఎంచుకునే వాళ్ళకి ఆ ఆప్షన్ ఇప్పించి రేషన్ షాపుల ద్వారానే వాళ్ళకి అకౌంట్ నెంబర్లు కూడా లింక్ అయితే చేస్తారు. లింక్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనకు డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఇదండి మనకు రేషన్ కార్డులకు సంబంధించి, రేషన్ షాప్కి సంబంధించి. మీరు ఇప్పుడు ఎవరైనా సరే
రేషన్ కార్డులలో నేమ్స్ తప్పున్నా ఇప్పుడే మీరు సరి చేసుకోండి. ఎందుకంటే పీవీసీ కార్డు వన్స్ వచ్చిన తర్వాత దాంట్లో మార్చడం కష్టం అయిపోతుంది. గతంలో అయితే మనకు పేపర్ రేషన్ కార్డులు వచ్చేటివి కాబట్టి అవి మనం పోయినా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండేది. కానీ ఈసారి మన కోసం సపరేట్గా కార్డు అనేది ప్రింట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ పీవీసీ కార్డు అనేది చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మన ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు వెంటనే మీరు కరెక్షన్ చేసుకొని ఆ కార్డు వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా కానీ మీరు కానీ ఉంటే మీ కార్డు అనేది పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. సో ఇదండి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.